ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన నోటి నుండి ఈ మాట వచ్చింది అనగా, భయంకరమైనటువంటి రక్తము ఏరులుగా ప్రవహించుచున్న సమయములో శరీరమంతా గాయములు చేయబడి, నిజంగా ఒక తండ్రి ప్రేమ ఎంత గొప్పదో. ఆయనకు మేకులు కొట్టి ఆయన దేహంలోని మాంసము చెల్లాచెదురుగా పడుతూ, మాంసపు ముద్దలు చెల్లాచెదురుగా పడుచు, అంతటి భయంకరమైన పరిస్థితుల మధ్య కూడా వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని. దేవుని మాటలు వింటున్న దేవుని భక్తులారా, దేవదేవుని విశ్వాసులారా గమనించండి. కానీ ఇక్కడ ఈ మొదటి మాట అనబడుచున్న క్షమాపణలో ఇక్కడున్న మనమందరము గమనించవలసిన విషయమేమనగా, యేసు ప్రభు వారి యొక్క క్షమాపణ అనేది ఒక సిలువలో మాత్రమే పలకబడినటువంటి మాట కాదు. యేసు ప్రభు వారు జీవించినటువంటి భూమిపై కాలం ఎంత? 33.5 సంవత్సరాలు. ఈ 33.5 సంవత్సర కాలములో ఆయన సేవా కాలం అనబడుచున్న 3.5 సంవత్సర కాల వ్యవధిలో అమ్మా, దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని భక్తులారా, దేవదేవుని విశ్వాసులారా గమనించండి. ఈ 3.5 సంవత్సర కాల వ్యవధిలో ప్రభువే ఎంతో మందిని ఆయన క్షమించారు. అది ఏది కూడా మనకి త్వరగా కనబడదు. ఎంతో మందిని దేవుడు క్షమించాడు, కానీ సిలువలో క్షమించిన క్షమాపణ మాత్రమే కనబడుతుంది. 3.5 సంవత్సర సేవా కాలములో ఎంతో మందిని ప్రభు క్షమించిన సందర్భాలు ఉన్నాయి, కానీ అవి ఏవి మనకి కనబడవు. ప్రభు వారి యొక్క క్షమాపణ అనగానే మనకు వెంటనే జ్ఞాపకం వచ్చేది ఈ విషయమే. ప్రభు సిలువలో పలికిన మొదటి, అందుకు కారణము కూడా లేకపోలేదు. ప్రారంభంలోనే చెప్పా, ఒక మనిషి తన జీవిత కాలంలో మాట్లాడే నెరవేర్పే, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగురు గనుక వీరిని. సరే, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన జీవించిన కాలములో ఇంకా ఎవరెవరిని ప్రభు క్షమించారో వచనాలన్నీ చదివించిన సమయం లేదు గనక త్వరగా నేను చెబుతానండి. మొదటిగా పక్షవాయువు కలిగిన వారిని, ఎవరనండి? పక్షవాయువు కలిగిన వారిని ప్రభు యొద్దకు తీసుకుని వచ్చారు. మన ప్రసంగంలోని క్షమాపణలోని మొదటి అంశము పక్షవాయువు కలిగిన రోగి. ఈ పక్షవాయువు కలిగిన వారిని ఇంటిలోనికి తీసుకుని వచ్చేటకు అవకాశం లేని ఆ సమయంలో ఏం చేశారు వారు? ఇంటి పైకప్పు విప్పి తాళ్ల సహాయముతో ఆ యొక్క వ్యక్తిని కిందకి దించారు. అలాగున దించబడిన ఆ వ్యక్తి, ఆ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి, దేవుని స్తోత్ర, పక్షవాతము అంటారు. ఏమంటారండి? పక్షవాతం అంటే ఇంగ్లీష్లో పెరాలసిస్. అంటే మన బ్రెయిన్లో ఏ సైడ్ అయితే రక్త ప్రసరణ ఆగిపోతుందో ఆ సైడ్ అంతా కూడా ఏమైపోద్ది? దేవుని స్తోత్ర. వాక్యాన్ని వింటున్న వారులారా, లేవలేని, కదల్లేని, మెదల్లేని స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని ప్రభు ముందు పెడితే ప్రభు చెప్పిన మాట ఏంటి? టక్కని చెప్పాలి. నీ పాపములు, మనకు క్షమాపణ అంటే మనకి అదే గుర్తొస్తుంది. ఏది? ప్రభు సిలువలో పలికిన మొదటి మాట గుర్తొస్తుంది. కానీ యేసు ప్రభు వారు ఆయన జీవించిన కాలంలో చాలామందిని క్షమించారు ఆయన. అందులో ఒకటి పక్షవాయువు కలిగిన రోగిని. ఏమని? నీ పాపములు. దేవుని వాక్యాన్ని వింటున్న వారులారా, ఎప్పుడైతే నీ పాపములు క్షమించబడినవి నీ పరిపెత్తుకొని లేవమనగానే అతను లేచిపోయాడండి. నీ వ్యాధి స్వస్థపడుతుంది, నీ రోగము స్వస్థపడుతుంది అని అనలేదు. ఏమన్నారు? నేను నీ పాపాలను క్షమిస్తున్నాను. క్షమించే అధికారం ఎవరికి ఉంది? మీరు నమ్ముతారో నమ్మరో గానండి, దేవుడు క్షమించలేని పాపము లేదు, ఆయన క్షమించని పాపి లేడు. నమ్మిన వారి చెప్పకూడదా? దేవుని స్తోత్ర. ఏ పాపమైనా చూడండి, ఎంత పాపినైనా తీసుకురండి, ఆయన క్షమించలేని పాపమంటూ లేదు, ఆయన క్షమించలేని పాపంటూ లేడు. ఆ రోజు పక్షవాయువు కలిగిన వ్యక్తి, దేవుడు ఒకటి అన్నారు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. దేవుని స్తోత్ర. ఇది ఒకటి. రెండవది, పాపములో పట్టబడిన స్త్రీ. ఎవరండమ్మ? పాపములో మోషే ధర్మశాస్త్ర ప్రకారముగా అట్టి స్త్రీని ఏం చేయాలని ఉంది? రాళ్లతో కొట్టి చంపేయాలి. అదే వారు చేస్తున్నారు. అప్పుడు ప్రభు అడ్డుకున్నారు. వారి పాపములన్నిటినీ 10 ఆజ్ఞల రూపంలో రాసి చూపించారు. అందరూ రాళ్ళు విడిచిపెట్టి అప్పుడు ప్రభు ఏమన్నారు ఆమెతో? అమ్మా, నిన్ను ఎవరు శిక్షించలేదా? నేను నిన్ను, అంటే నీ పాపాలు నేనేం చేస్తున్నాను?
క్షమిస్తున్నా. దేవుని వాక్యాన్ని వింటున్న వారులారా, యేసు ప్రభు వారి యొక్క క్షమాపణ ఆయన శిలువలో పలికిన మొదటి మాటలోనే లేదండి, ఆయన జీవితం అంతా ఉంది. ఆయన జీవిత కాలంలో ప్రతి ఒక్కరిని క్షమించుకుంటూనే వచ్చారు. పక్షవాయువు కలిగిన రోగిని క్షమించారు, పాపములో పట్టబడిన స్త్రీని క్షమించారు. నిన్నెవరూ శిక్షించలేదా? నేను కూడా నిన్ను శిక్షించను, ఇక నువ్వు పాపము చెయ్యక. అంటే ఇక్కడ కూడా ఏం కనబడుతుంది? క్షమాపణ. ఏం కనబడుతుందండి? పక్షవాయువు కలిగిన రోగి విషయంలో ఏం కనబడింది? క్షమాపణ. అలాగనే పాపములో పట్టబడిన స్త్రీ విషయంలో ఏం కనబడుతుంది? చెప్పాలి గట్టిగా, క్షమాపణ. దేవుని స్తోత్ర. ఇద్దరు గురించి చెప్పుకున్నాం. ఇంకొకరు, ఒక స్త్రీ ప్రభు పాదముల యొద్దకు వచ్చుచు, ఒక స్త్రీ ప్రభు పాద సాన్నిధ్యములకు వచ్చుచు, ఆయన సముఖము యొద్దకు వచ్చుచు ఉన్న ఆ బిడ్డను, ఆమె చేసిన పనిని బట్టి ప్రభు ఒక మాట అన్నారు, ఈమె నన్ను విస్తారముగా ప్రేమించుచున్నది గనుక. ఇందులో కూడా ఏం కనబడుతుంది? అయ్యా, క్షమాపణ. మన ప్రసంగము ప్రభు శిలువలో పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని. ఆ మొత్తము మాటలో ఒక పదాన్నే తీసుకున్నాం మనం, మాట అంతా తీసుకోలే, ఒక పదాన్నే తీసుకున్నాం. ఏమిటి ఆ పదము? క్షమాపణ. క్షమాపణ అనేది ప్రభు శిలువలో పలికిన ఆ మొదటి మాటలోనే లేదు, ఆయన జీవితం అంతా. దేవుని వాక్యాన్ని వింటున్న వారులారా గమనించండి, పక్షవాయువు కలిగిన వ్యక్తిని కాపాడుటలో ఈ క్షమాపణ కనబడింది. పాపములో పట్టబడిన స్త్రీని కాపాడుటలో ఈ క్షమాపణ కనబడింది. ఇక అలాగనే ఆ స్త్రీ విరిగి నలిగిన హృదయముతో ప్రభు పాదముల ఎదుట చేసిన పనిని బట్టి ఈమె విస్తార పాపములు క్షమించబడినవి. అక్కడ ఏం కనబడింది? క్షమాపణ కనబడింది. దేవుని స్తోత్ర. కనుక దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని భక్తులారా, ఇక చెప్పకనే చెప్పిన ప్రభు శిలువలో పలికినటువంటి మాటలలో దొంగతో మాట్లాడిన మాట, నేడే నీవు నాతో కూడా, అందులో కూడా ఏమున్నట్టే? క్షమాపణ ఉంది. అంటే అయ్య గారు, ఇప్పుడు ఈ మాట ద్వారా మమ్మల్ని ఏం నేర్చుకోమంటారు మీరు అంటారేమో. ఈ శుభ శుక్రవార దినమునందు మనమును దేవుని వలె ఏం చేయగలగాలి? క్షమించగలగాలి. మనమును దేవుని వలె ఏం చేయగలగాలి? క్షమించగలగాలి. ఎంతమంది ఉన్నారండి ఈరోజు క్షమించగలిగేవారు? ఎంతమంది ఉన్నారు క్షమించగలిగేవారు? ఈరోజు క్షమించలేనివారు. మర్చిపోయామంటూనే అన్నీ గుర్తుపెట్టుకుంటారు. ఆయా సందర్భాల్లో ఎవరైనా వివాహాలకు లేకపోతే ఇంకో చోటకు వెళ్ళాలంటే కదలరు, మెదలరు. ఏంటంటే 1994, 1982లో నాకు పలానా వారు నన్ను ఆ మాట అన్నా, నేను మర్చిపోయినుకున్నారా? ఏవో గొడవలు అవుతాయి, తర్వాత మళ్ళీ ఎవరు పెద్దలు లాంటి వాళ్ళు కలిపేస్తారు, కలిసినట్టు కలిసిపోతారు. తర్వాత పక్కోళ్ళది అంటారు, నేను మర్చిపోతాను, నా ప్రాణం ఉండగా, నా కంఠంలో ప్రాణం ఉండగా నేనేం చేయను, నేను మర్చిపోను. ఎప్పుడు కూడానండి అలాగే దాచుకోకండి, బీపీలు షుగర్లు వచ్చేస్తాయి. వదిలేయండి, క్షమించండి. దేవుని స్తోత్ర. గనుక దేవుని వాక్యాన్ని వింటున్న వారలారా, ఈ 2026వ సంవత్సరము ద్వారా, ఈ 2026వ సంవత్సరము ద్వారా ప్రభు శిలువలో పలికిన మొదటి మాట అనబడుచున్న, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించము అన్నటువంటి మాటలోని మనము తీసుకున్న క్షమాపణ అనబడుచున్న పదము ద్వారా ఈరోజు మనమందరము నేర్చుకోవలసింది ఏమిటంటే క్షమాపణ. దేవుని స్తోత్ర. కనుక ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మనం ఏదైనా నేర్చుకున్నామంటే ఏం నేర్చుకోవాలి? ఎందరో చాలా సంవత్సరాల క్రితం ఈ ప్రాంతానికి సువార్త చేయడానికి వచ్చిన ఒక సువార్తికుని కుటుంబాన్ని కాల్చివేస్తే, ఆ సువార్తికుని యొక్క భార్య, ఆ బిడ్డలు కాల్చివేసిన కుటుంబాన్ని వారు క్షమించారు. ఇలాగ అనేక చోట్ల క్షమాపణ అనేది నేను అదంటున్నానండి. దేవుడు క్షమించలేని పాపము లేదు, ఆయన ద్వారా క్షమించబడలేని పాపంటూ బిడ్డలుగా ఆయన రాజ్య వారసులు అవుదాం. క్షమాపణ అనే పదమును ఈ రోజు నుండి మనం అలవరుచుకుందాం. ప్రభు కృప తోడయుండును గాక. తండ్రి నీకు వందనాలు. నీవు పలికిన ఆయా 7 మాటలలోని
మొదటి మాటగా మీరు మాకు అందించిన దేవానికి స్తోత్రములు. అటు మాటను మా హృదయమందు భద్రపరిచి స్థిరపరిచి నడిపించమని యేసు నామమున వేడుకొంచున్నా పరమ తండ్రి. ఆమేన్.